హలో దోస్తులందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 31. మరి ఈ పార్ట్ 31 లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఈ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే, వీడియోలోని ట్విస్ట్ ఇంకా సస్పెన్స్ లు మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. రండి రండి మేడం. అసలు ఈ మధ్య నాతో మాట్లాడటమే మానేశారు, పిల్లల గోలలో పడి. మీతో మాట్లాడడానికే వచ్చాను. నైట్ కూడా కారుణ్యాన్ని పడుకోబెట్టుకుంటున్నావు, నన్ను బయటికి గెంటేశావు. థ్యాంక్ గాడ్, ఒక్కడే పుట్టాడు, అది కూడా పాప పుట్టలేదు. అమ్మాయి పుట్టుంటే పర్మనెంట్ గా నీ బెడ్రూమ్ లోకి ఎంట్రీయే ఉండేది కాదేమో నాకు. నా కూతురు లేదని బాధపడుతూ ఉంటే మీరే చెప్పారు కదా, కూతురు అయితే వేరే ఇంటికి వెళ్ళిపోతుంది, అదే కొడుకైతే కూతురు మన ఇంటికి వస్తుందని. అంటే ఇప్పుడు కోడలు వచ్చాక కూడా ఇంత సంగతులా నాకు? కోడలు నాతో ఎందుకుంటుందండి, కొడుకుతో ఉంటుంది. కానీ బతికించావైతే. టెన్షన్ అవుతుందండి. దేనికి? పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నాం కదండి, వాళ్ళు అక్కడ ఎలా అడ్జస్ట్ అవుతారో, ఫుడ్ ఎలా ఉంటుందో, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమోని. అందుకే మంచి కాలేజ్ చూసి వేసాం కదా. ఫుడ్ అయితే అచ్చం మనం ఇంట్లో లాగే ఉంటుంది, అందుకే ఏరుకోరి అది సెలెక్ట్ చేశాను. బ్రాహ్మిన్స్ ఫుడ్ చాలా హెల్దీగా, హైజీనిక్ గా మన ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది. పిల్లల్లో ఎవరికైనా నాన్ వెజ్ అంటే ఇష్టమా? శృతికి అనుకుంటానండి నాన్ వెజ్ అంటే ఇష్టము, వీళ్ళకు కూడా ఇష్టమే, కానీ శృతి అంతలా కాదు. ఏమంటుందో మరి చెప్పావా వాళ్ళకి? చెప్పలేదు. అవసరమా? ఎందుకు? నాన్ వెజ్ లేదంటే రాదా ఏంటి శృతి? అదేం లేదు. మీకు తెలియట్లేదా శృతి ఎంత మారిపోయిందో? అవునవును, ఇంతకు ముందు చాలా అమాయకంగా ఉండేది, మాటలన్నీ చిన్నపిల్ల మాటల్లా ఉండేవి. ఇప్పుడు చాలా మెచ్యూరిటీ వచ్చింది తనకి. మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. ఏంటి ప్రియా అది? ఏం లేదండి, మొన్న మనం పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఉమ్, మన అభి అలా అన్నాడు కదా, పెద్దయ్యాక కారుణ్యాన్ని పెళ్లి చేసుకుంటానని. ఉమ్. నాకు చాలా భయం వేసిందండి. మీరు వాని చెంప మీద ఒక్కటేస్తారనుకున్నాను, అలా చేయలేదు. తర్వాత నన్ను తిడతారు, క్లాస్ పెడతారు అనుకున్నాను, తర్వాత కూడా ఏమనలేదు. ఇప్పుడు ఒక్కటి లాగిపెట్టి పీకమంటావా? ఫ్రీడమ్ ఫ్రీడమ్ అని అంత ఫ్రీడమ్ ఇచ్చావు నువ్వు, ఇదే నన్ను వాడికి చెప్పేది? అది కాదండి, నేను వాడికి ఎన్నోసార్లు చెప్పాను, ఇలా చెయ్యొద్దురా, అది కరెక్ట్ కాదురా అని. వాడు విన్నట్టే వింటున్నాడు, మళ్ళీ అదే చేస్తున్నాడు. ఎందుకు నవ్వుతున్నారు? నన్ను తిడుతూ ఉంటే మీకు నవ్వు వస్తుంది కదా. ప్రియా, ఈ ఏజ్ లో అది కామన్. నిజం చెప్పు, 10th క్లాస్ లో ఆ ఏజ్ లో నీకు ఎప్పుడు అలా అనిపించలేదా? ఎవరినైనా చూసినప్పుడు? మీకు అలా అనిపించిందా? ఉమ్, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. మిమ్మల్ని నువ్వేమన్నా పర్లేదు, ఆ ఏజ్ లో అలాగే ఉంటుంది. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఆ రోజు సైలెంట్ గా వెళ్ళిపోవడానికి అంటే మీరు దీన్ని సమర్థిస్తున్నారా? అలా అని కాదు ప్రియా, ఇప్పుడు ఏమంటాం చెప్పు. నాకు ఆ రోజు అసలు ఏమనాలో అర్థం కాలేదు. వీన్ని తిట్టాలా? తిడితే కారుని అసలే బాధలో ఉంది, తన బాధను పోగొట్టడానికే ఇక్కడికి తీసుకొచ్చావు. వాడిని తిడితే కారుణ్యం తిట్టినట్టే అవుతుంది కదా, ఆ పిల్ల మళ్ళీ ఫీల్ అవుతుందేమోనని సైలెంట్ గా ఉన్నాను. అదే సమర్థిద్దామా అంటే ఎలా సమర్థిస్తాను? ఇదేమైనా అసలు సరైన వయసా? అంటే నీకు ఈ విషయం ముందే తెలుసా? ఉమ్, తెలుసండి, అది కరెక్ట్ కాదని చెప్తూనే ఉన్నాను. ఆ పిల్లను ఏమనలేము, ఇప్పుడు అసలే వాళ్ళ లైఫ్ టర్నింగ్ తీసుకోవాల్సిన పాయింట్. ఈ టైంలో ఎందుకు తనని బాధ పెట్టడం అని ఊరుకున్నాను. మానవాన్ని కూడా అంతే, ఇప్పుడు గట్టిగా ఏది మాట్లాడినా వాళ్ళకి అపోజిట్ గానే అనిపిస్తుంది. ఎలాగో ఇద్దరిది వేరు వేరు హాస్టల్సే కదా, ఫ్రెండ్స్ చదువు ధ్యాసలో పడి మర్చిపోతాడులే, చూసి చూడనట్టు ఉండాలంతే. వాళ్ళు మర్చిపోకపోతే అలాగే కంటిన్యూ చేస్తే చేస్తే చేయని,
వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం. అనంత్ ఏమంటాడు? ఎగిరి గంతేస్తాడు. మరి శృతి? ఏంటి? వీడు మొన్న కారుణ్యనే కదా పెళ్లి చేసుకుంటానన్నాడు. శృతి అంటావేంటి? ఇంతకు ముందు శృతి అనేవాడు. కారుణ్యం చేసుకుంటే శృతి ఫీల్ అవ్వదా? శృతి ఫీల్ అవుతుందా, నువ్వు ఫీల్ అవుతావా? ఈ మాట వాళ్ళకి చెప్పేవు. చదివిస్తాం అంటే ఏమో అనుకున్నాము, ఇలా మా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారా అంటారు. అదంతా ఏం జరగదులే. ఈ టాపిక్ ఇక్కడితో వదిలే. ఏంటి సంగతి? సరిగ్గా తింటున్నావా? డబ్బు సంపాదించాలనే ధ్యాసలో పడి అసలు నిన్నే నువ్వు మర్చిపోతున్నావు కదా. అలా ఏం లేదండి. నన్ను నేను మర్చిపోతే మీరున్నారు కదా నన్ను చూసుకోవడానికి. సమయానికి తిన్నానో లేదో మీరు రోజు చూసుకుంటారు కదా. ఇంట్లో లేకపోతే ఫోన్ కూడా చేస్తారు. మీరుండగా నాకేమవుతుందండి? సరే, ఆ అభి ఏమంటున్నాడు హాస్టల్ గురించి? ఎగ్జైటింగ్ గానే ఉన్నాడు. వెళ్తే తెలుస్తుంది. వాళ్ళ ముగ్గురు హుషారుగానే ఉన్నారు. మన గురించే భయం వేస్తుంది, వాళ్ళని విడిచిపెట్టి ఉండగలమా అని. నీకు నీ వర్క్ ఉంటుంది, నాకు నా బిజినెస్. అసలు మనకి టైం ఎక్కడ ఉంటుంది చెప్పు వాళ్ళ గురించి ఆలోచించడానికి? ఏమో అండి, మనసు భారంగా అనిపిస్తోంది. ఆమె చనిపోయింది కదా, అప్పటి నుంచి అందరిలో ఇలాగే ఉంది. మంచి వ్యక్తులు చనిపోతే ఇలా ఉంటుంది చూసావా? అదే ఏదైనా చెడు వ్యక్తులు చనిపోయారనుకో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. భూమికి భారం తగ్గిపోతుంది. ఆంటీ కొనిచ్చిన డ్రెస్సులు ఎంత బాగున్నాయి కదే. అవును, చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. నేను ఇప్పటి వరకు అలాంటి డ్రెస్సులు ఎప్పుడూ వేసుకోలేదు. ఉమ్, ఆంటీ మనకి ఇంత హెల్ప్ చేస్తుంది కదా. ఖచ్చితంగా ఆంటీ ఆశయం నెరవేరుస్తాను. ఆంటీ ఏమందో తెలుసా నాతో? శృతి, నాకు కూడా చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే ఇష్టం, కానీ ఇప్పుడు ఇలా జరిగిపోయింది. ఆంటీకి కూతురు పుట్టుంటే ఖచ్చితంగా డాక్టర్ చదివించదంట. ఇప్పుడు నన్ను కూతురులాగా చూసుకొని డాక్టర్ చదివిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందట. ఆంటీకి డాక్టర్ చదివి ఇలాగే పేషెంట్స్ కి ఫ్రీ సర్వీస్ చేయాలని ఉండేదట. ఇప్పుడు నేను నెరవేర్చబోతున్నాను వాళ్ళ కోరికని. శృతి, నువ్వు ఎప్పుడు కారుణ్యతోనే ఉంటావా? అవును, ఎప్పుడు కారుతోనే ఉంటాను. నీకెందుకు? మరి నాకు కారుణ్యతోనే ఉండాలనుంది. అయితే ఉండు, ఎవరొద్దన్నారు? నువ్వు కాసేపు ఇంటికి వెళ్ళొచ్చు కదా, నేను కారుణ్యతో మాట్లాడతాను. అంత సీన్ లేదు, నేను అస్సలు వెళ్ళను. అక్కడికి వెళ్ళాక మొత్తం చదువుకోవడమే ఉంటుంది. అది నన్ను ముచ్చట్లు పెట్టనివ్వదు. ఇక్కడ ఉన్నప్పుడే నేను ముచ్చట్లు పెడతాను. నేను అస్సలు వెళ్ళను. కారు వెళ్ళమని కారు. కూర్చో అభి, మాట్లాడు. అదేం అనుకోదు. ఏమనుకోదా? నేనేమనుకుంటాను? ఏమనుకోవా? అయినా నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసులే. అప్పుడు నాతో మాట్లాడిందే కదా, ఇప్పుడు మళ్ళీ కారుతో మాట్లాడతావు. ఏం మాట్లాడాడు నీతో? నాకెప్పుడు చెప్పలేదు. చెప్పనా? ఏయ్, శృతి, నాకు ముద్దిస్తావా అని అడిగేవాడు. రోజు ఇదే పని. మరి ఇచ్చావా? ఒక్కటి కూడా ఇవ్వలేదు. మరి అభి నీకు ఇచ్చాడా? ఇద్దామనుకునే లోపు చెంప పగలగొట్టేశాను కదా. వెళ్ళిపోయాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు శృతి? నేను అవన్నీ గుర్తు చేయడం లేదు, కారుకి చెప్తున్నాను. పెద్దయ్యాక మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటాడు. అంతే, అంతకు మించి ఏముండదు. దానికి నన్ను లోపలికి వెళ్ళమంటున్నాడు. అంతేనా అభి? అంతే, ఇంకేమంటాను? అదే కదా చివరికి కావాల్సింది. నువ్వు నన్నే లవ్ చేయాలి. పెద్దయ్యాక ఎవరిని పెళ్లి చేసుకోవద్దు, నన్నే చేసుకోవాలి. సరేనా కారు? ఉమ్, అంకుల్ అంకుల్ ఏమన్నారా? మొన్న అంకుల్తో అలా చెప్పావేంటి? నేను చెప్పింది నిజమే కదా, నేనేమనుకున్నానో అదే చెప్పేశాను డాడీకి. అలా ఎందుకు చెప్పావు అభి? నాకైతే చాలా భయం వేసింది. ఏమైనా అన్నారా వాళ్ళు? ఏమనలేదు కదా, మరెందుకు భయం? వాళ్ళు ఏమనుకుంటారు? అంకుల్ ఏమనుకుంటాడు? మా అమ్మకి ఈ విషయం ఎప్పుడో తెలుసు. ఆంటీ కాదు, అంకులే. ఏమనుకున్నాడో ఏంటో. ఆంటీకి మీ ఇద్దరి విషయం కూడా తెలుసు. మా ఇద్దరి విషయం తెలుసా? అది కొన్ని రోజులే కదనే. అసలు ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావా అభి ఆంటీతో? లేదు,
నేను చెప్పాను. ఏంటి, నువ్వు చెప్పావా? నా గురించి ఎందుకు చెప్పావే అలా? ఆంటీ అప్పుడు నాతో చాలా బాగా మాట్లాడేది, ఎప్పుడు ఇంటికి వెళ్ళేదాన్ని, అందుకే చెప్పాను. నాకు ఏదైనా ఆంటీకి చెప్పాలనిపించేది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆంటీ మన అమ్మ అయితే ఇంత బాగుండు కదా అని. అభిను శృతి ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు ఆంటీ అని చెప్పాను. నేనేమో అభిని లవ్ చేస్తున్నాను, అభి ఏమో శృతిని లవ్ చేస్తున్నాడని చెప్పాను. అలా చెప్పావా? ఉమ్, ఇప్పుడైతే అదంతా ఏం లేదని చెప్పావా లేదా? మళ్ళీ తర్వాత ఏం మాట్లాడలేదు. నేను చెప్పాను ఇప్పుడు కారుణ్య అని. అమ్మయ్య, నన్ను అయితే అందులో ఇరికించట్లేదు కదా మీరు? ఏమవుతుంది ఇరికిస్తే? వద్దు అభి, నేను బాగా చదువుకొని ఖచ్చితంగా మెడిసిన్ సీట్ సాధించాలి. ఇదంతా జరిగిందనుకో, ఆంటీ అంకుల్ కి నా మీద నమ్మకం ఎలా వస్తుంది? వాళ్ళ నమ్మకంని తీసేయాలని లేదు. ఎలాగైనా సరే వాళ్ళు అనుకున్నది సాధించి తీరుతాను. మీ ఇష్టం, మీరేం చేస్తారో చేసుకోండి, నాకైతే మీతో సంబంధమే లేదు. చూడు బిడ్డ, అడిపోయినాక ఊకే చదువు 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 అనుకుంటా ఊసోకు. మంచిగా కడుపు నిండా తిని వండుకో. ఎందుకమ్మా? అక్కడికి వెళ్ళేది తిని పడుకోవడానిక? అట్టిగా ఆరోగ్యం పాడు చేసుకోకు. ఆ డాక్టర్లు బిక్టర్లు మనతోటి కావు, పెద్ద పెద్ద చదువులవి. ఏమనుకుంటానో డాక్టర్లు అవుడింది. నీకెందుకమ్మా? నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఆంటీ అంకుల్ తో మాట్లాడాను. ఒకవేళ అది కాకపోతే టీచర్ జాబ్ చేస్తానని చెప్పాను. మన ఊర్లో టీచర్ జాబ్ ఎత్తావా ఇక నువ్వు? మన ఊర్లో కాదమ్మా, గవర్నమెంట్ టీచర్ జాబ్. ఎక్కడైనా రావచ్చు అది. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తావా? ఎక్కడికెళ్ళి చేస్తావే? నేను చదివి సాధిస్తాను. మెడిసిన్ సీట్ రాకపోతే తర్వాత నా ధ్యేయం అదే. ఆనే పొల్లా, కలెక్టర్ అయితే ఏంది? ఏంటి నానమ్మా? కలెక్టర్లు పెద్ద పెద్ద పోలీసులు అవుతారు కదా, బాగా చదివితే. గదేందో రాస్తారు పరీక్ష, అవన్నీ ప్రిపేర్ కావచ్చు. బాగా చదువుకుంటే అన్ని ఎగ్జామ్స్ అటెండ్ చేస్తాను. ఏదొస్తే అది. గంటగానం ఇది కాక బిడ్డ, బాగా చదివితే కళ్ళ కింద నల్లగా అవుతుంది. పెళ్లికి మంచిగా ఇంత నిండు కనబడాలి. ఇంత తినుకుంటావన్నా అనుకో, మంచిగా నిండుగా అవుతావు. ఇక ఇంటర్ అయిపోగానే పెళ్లి చేయొచ్చు. నువ్వు అన్ని ఆశలు పెట్టుకోకమ్మా. నేను అసలు పెళ్లి చేసుకోనని ఎన్నిసార్లు చెప్పాలి? చేసుకోనా నువ్వుకుంటే అయిపోతాదే. మేము ఊరుకుంటామా? ఊరుకోకపోతే ఏం చేస్తారు? పెళ్లి చేసుకోక ఏటేడు తిరుగుతావే? నేను ఎక్కడికన్నా తిరుగుతా, పెళ్లి మాత్రం చేసుకోను. అసలు నేను ఉద్యోగం సాధించాలన్న పట్టుదల నాకు ఎందుకు కలిగిందో తెలుసా? ఏమో లెక్కరక, ఏమన్నా పట్టుకొని పీకుదామని చూస్తానో అమ్మా. అమ్మ నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి తిడుతూనే ఉంటారు. అసలు నాకు ఇంట్లో ఉండాలని కూడా లేదు. బాగా చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ అక్కడే ఉండిపోతాను. మీ దగ్గరికి రాను. ఆగో పొల్ల చూసినా అవి ఇంకా బడి మోదాలన్న కాలేదు. ఎట్లా మాట్లాడుతుందో ఏడు. ఇంకా మనకు కొడుకాయ పుట్టుంటేనా ఎప్పుడో మెడలు పట్టి బయటకు గంటెత్తుండే కావచ్చు. ఇట్లెందుకు తయారైతానవే? అమ్మ ఏమంటాంది? మంచిగింత తిని పండుకో, బాగా చదవకు అంటాంది. రాత్రి కూడా గన్ని గంటలు ఇంత పుస్తకం పట్టుకొని చదువుతాంది. అవి కథల పుస్తకాలమ్మా, మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి అందులో. ఏదైతే అండి, బాగా చదవకని చెప్తానా. స్టోరీస్ అంటే ఏంటి? స్టోరీస్ కథల పుస్తకం అంటే తెలీదా నీకు? ఆడికెళ్ళి తెచ్చుకున్నావే పొల్లా? ఓ తెలుగుదన్న కాదు, నేనన్నా చదువుకుండు కదా. అది ప్రియా ఆంటీ దగ్గర ఉంటే తెచ్చుకున్నాను. చదివి మళ్ళీ ఆంటీకి ఇచ్చేయాలి. నువ్వు పిచ్చి వేసే లేకు. చెప్పి మంచి పని చేసినావు ఎప్పటి. లేకపోతే నీ మీద కోపంతో దాన్ని ఏమన్నా వారెద్దు. ఏ పాటి ఖర్చు అవుతుంది దానికి? ఎంత రేట్ ఉంటది? ఒక్క పుస్తకం 3-4 వేలు. అందులో చాలా కథలుంటాయి. 3-4 వేలు పెట్టి ఇంత బంగారం అన్న కొనుక్కోవాలి గాని గవి కొనుక్కున్నాడు ఏందే? ఏమచ్చి పాడైతుంది ఆ కథలు చదివితే? పాడు వాళ్ళ కథలు. మంచి మంచి కథలుంటాయి. నేను నీకు రాత్రి పడుకునేటప్పుడు ఒక కథ చెప్తానులే. ఓ ఏం పట్టది, దాని నిద్ర డిస్టర్బ్ చేసుకొని నేను కథలినా బిట్టలినా. సరే పండుకో. అమ్మేమో బీడీలు చేసుకుంటూ కూర్చుంటుంది, నువ్వేమో తొందరగా పడుకుంటావు. నాతో ఎవరు మాట్లాడతారు రోజు? ఏదైనా మాట్లాడాలంటే కూడా భయమే. ఎప్పుడు ఏదోటి చెప్తారు. నేను ఒకటి అనుకుంటాను, మీరు ఒకటి చెప్తారు. సరే బిడ్డ, నిన్న వాళ్ళు ఏమన్నారు? అయితే మంచి చదువుకో. ముందైతే చదువు గాని, ఈ 2 ఏళ్ళు అయినాక తర్వాత ఆలోచించడానికి. ఇప్పుడే నువ్వు అన్ని ఆలోచనలు పెట్టుకోకు. అలా అన్ని రకాలు పెడతారు. అన్ని మంచిగా తిను, ఏది విడిచిపెట్టకు.
స్వీట్ తినబుద్ధి అవుతలేదని దొరికినప్పుడు మంచిగా తినాలి. నాకు గసంటి చదివిస్తాను నేను మంచిగా 3 పూటలు మంచిగా తినిపాండు. ఇక్కడ రోజు మీరు ఒక్కరే పడుకుంటారా ఆంటీ? లేదు, నేను అంకుల్ ఇక్కడ పడుకుంటాము. అభి పైన పడుకుంటాడు. మరి పాపం అంకుల్ ఇప్పుడు ఎక్కడ పడుకున్నాడు? వేరే రూమ్ లో పడుకున్నాడులే. నువ్వు పడుకో. మీరే పడుకోండి ఆంటీ. మీకు కథలు వచ్చా? సారు, ఇది కథలు వినే స్టేజ్ కాదు. అవన్నీ చిన్నప్పుడే విన్నాం కదా. ఇప్పుడు కథలు వింటూ కాలక్షేపం చేయొద్దు. చదువు పైన దృష్టి పెట్టాలి. కథలు వింటేనే నిద్ర పడుతుంది, ఎవరో ఒకరు వచ్చి కథలు చెప్పాలి, ఇలాంటివి కాదు. ఎప్పుడైనా హాలిడేస్ లో ఏదైనా బుక్స్ చదువుకోవచ్చు. మీకు ఇప్పుడు అంత టైం కూడా ఉండదు. అవి చదువుకోవడానికి టైం సరిపోద్దు తెలుసా. మీరు జేఈ రాసారా ఆంటీ? లేదు, అప్పుడు ఓన్లీ ఎంసెట్ రాశానంతే. బీటెక్ చేశాను. దాని మీద అంత శ్రద్ధ లేదు నాకు. అసలు అప్పుడు జేఈ అనేది ఒకటి ఉంటుందని ఎంసెట్ రాశాక తెలిసింది. ఎక్కువ మంది రాసేవాళ్ళు కాదు అప్పుడు. ఎక్కడో ఒకరిద్దరు రాసేవారంతే. వాళ్ళకి అసలు వచ్చేదే కాదు సీట్. ఎక్కడో నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఈ సోషల్ మీడియా వల్ల. ఇప్పుడైతే ఎంపీసీ తీసుకున్న వాళ్ళందరికీ ఒకటే డ్రీమ్, ఐఐటి. అంతమంది ఐఐటి రాస్తారా? మాక్సిమం అందరూ రాస్తారు. అప్పుడు అందరూ ఇంజనీర్స్ అవుతారా? ఐఐటిలో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, కానీ పోటీ మాత్రం ఇంతమందిలో ఉంటుంది. అంతమంది రాస్తారా అంత తక్కువ సీట్స్ కి? అమ్మా. కానీ అందులో సగానికి సగం ఊరికే వెళ్ళి రాసొచ్చే వాళ్ళే. సగం రాయాలి రావాలి అనుకుంటారు కానీ కరెక్ట్ గా చదవరు. ఏదో అలా మీద మీద చదివి రాసేసి వస్తారు. అలాంటి వాళ్ళకి రాదు కదా. ఇంకా మిగిలిన దాంట్లో సగం ఐఐటి కొట్టాలనుకుంటారు, బాగా చదవాలనుకుంటారు. కానీ వాళ్ళకి సరైన దిశ నిర్దేశం ఉండదు. పుస్తకాలు కూడా సరిగా ఉండవు. ఉన్న కాస్త రిసోర్సెస్ తోటే చదువుకుంటారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ సాధిస్తారు. ఇక మిగిలిన వాళ్ళకి కరెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు. బుక్స్ అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర. నిద్రని తిండిని పక్కన పెట్టి కూడా చదువుతారు. అలా కొందరు ఐఐటీస్ లో, కొందరు ఎన్ఐటీస్ లో, ఇంకొందరు యూనివర్సిటీస్ లో, మరీ తక్కువ వచ్చిన వాళ్ళు మామూలు కాలేజెస్ లో చదువుతారు. అలా అని మామూలు కాలేజ్ లో చదివిన వాళ్ళు వేస్టింగ్ కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. అప్పుడు వాళ్ళు అలా సాధిస్తే తర్వాత కూడా వీళ్ళు చాలా సాధిస్తారు. ఎవరిని ఎక్కువ అంచనా వేయొద్దు, ఎవరిని తక్కువ అంచనా కూడా వేయొద్దు. ఇదంతా డబ్బు సంపాదించడానికే కదా ఆంటీ? అవును కారుణ్య, డబ్బు సంపాదించడానికి. బాగా చదివి చాలా పెద్ద క్యాంపస్ లో ర్యాంకులు కొట్టడం ఎందుకంటే ఎక్కువ డబ్బులు సంపాదించడానికి. డబ్బు కోసమేనా ఇదంతా? డబ్బు కోసమే అనుకోవచ్చు, డబ్బు కోసం కాదు అనుకోవచ్చు. లైఫ్ లో ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళాలని ఉంటుంది కదా ఎవరికైనా. అది వాళ్ళ డ్రీమ్ జాబ్. వాళ్ళకి దాంతో ఒక స్టేటస్ వస్తుంది. డబ్బులు ఎక్కువ వస్తే అన్ని కొనుక్కోవచ్చు, అప్పుడు స్టేటస్ వస్తుంది, అంతే కదా. నీకైనా ఇప్పుడు అర్థం కాదులే. ఇప్పుడు మన చేతుల్లో ఉంది చదువు మాత్రమే. నేను కొంచెం సేపు వర్క్ చేసుకుంటాను కారుణ్య, నువ్వు పడుకో. ఆంటీ ఒక్కటి ఒక క్వశ్చన్ చెప్పు. మీకు చాలా డబ్బులు ఉన్నాయి కదా? చాలా అంటే చాలా ఏం కాదు. ఓకే, అవన్నీ మీరే సంపాదించారా? నాకన్నా ఎక్కువ అంకులు సంపాదించారు. నేను సంపాదించింది ఎక్కువగా చారిటీకే వాడుతుంటాను. అంటే అనాథలకి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానిక? ఎందుకు? మీరు ఎందుకు దాచిపెట్టుకోరు డబ్బుని? ఎందుకంటే నాకు చారిటీ అంటే ఇష్టం. అంకుల్ కి కూడా అంతే. మనం ఒకరికి సాయం చేసినప్పుడు వచ్చే సంతోషం మామూలుగా ఉండదు. ఇప్పుడు వాళ్ళెవరి కోసమో మీరింత కష్టపడి వర్క్ చేస్తున్నారా? యా, వాళ్ళెవరో కాదు, వాళ్ళు మన వాళ్ళే అనుకొని వర్క్ చేస్తున్నాను. వాళ్ళ కోసమే కష్టపడుతున్నాను. మీకు వేరే ఆస్తులేమీ లేవా? మీ నానమ్మ అంటే అభి వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ వాళ్ళవి
లేవు. ఇదంతా మేము సంపాదించుకుందే. చాలా చిన్న స్టేజ్ లో నుంచి ఇక్కడికి వచ్చాం మేము. మా కాళ్ళ మీద మేము నిల్చుని ఇక్కడి దాకా వచ్చాం. అలా రావచ్చు కదా. అవును, కష్టపడితే ఏదైనా సాధ్యమే. ఏ అమ్మ ఎప్పుడు నానమ్మని అత్తని తిడుతూ ఉంటుంది, వాళ్ళు మనకేం సంపాదించి ఇవ్వలేదని. మరి అప్పుడు మీ పిల్లలు మీ తమ్ముడు పిల్లలు కూడా తిట్టుకుంటారు కదా, వాళ్ళ నాన్నమ్మ ఏం సంపాదించలేదని. నేను అదే అంటాను ఆంటీ, అచ్చం ఇలాగే అన్నాను. ఎవరిది వాళ్ళు సంపాదించుకోవాలి, కానీ వాళ్ళను వీళ్ళను బ్లేమ్ చేయడం ఎందుకు? ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళవి. ఎవరిని ఏమనడానికి లేదు. పడుకో కారు, ఇప్పటికి చాలా లేట్ అయింది. మంచి చదువుకో బిడ్డ. అగో మీ డాడీ వెళ్తాడు బయటకు, నిన్ను పంపియ బుద్ధి కాక. ఊకే ఇంటి మీద పెట్టుకోవద్దు మనసు. మంచి ఎక్కడుంటే అక్కడ తినుకుంటే మంచిగా చదువుకోవాలి. ఇన్ని రోజులు ఆంటీ దగ్గర ఉన్నావు కదా, ప్రియా ఆంటీ దగ్గర. నాన్న కూడా కొంచెం కొంచెం మర్చిపోయింది నిన్ను. ప్రియా, ఇన్ని రోజులు నీ దగ్గర పెట్టుకున్నావు, లేకపోతే అయ్యా బిడ్డను విడిచిపెట్టకనే పోవు. ఓ బిడ్డ బిడ్డ అని బట్టలు గిట్టలు అన్ని పెట్టిందా లోపల? పెట్టుకున్నావు కదా కారు? పెట్టుకున్నాను అంటే అన్నయ్యను ఒకసారి పిలవండి. ఏం కాదు, మళ్ళీ తను బెంగ పెట్టుకుంటుంది. అన్నయ్య కూడా బెంగ పెట్టుకుంటాడు. పర్లేదు, పిలవండి. ఓ ఉన్నావా సారు? ఇగో ప్రియ వెళ్తాంది, నాడు మీ చెల్లెమ్మ. ఇక బిడ్డ పోతాంది, లాస్ట్కి ఒకసారి బాయ్ చెప్పుదా. మంచిగా చదువుకోయానన్న, మళ్ళా ఆంటీ పట్టుకొస్తుంది నేను. బిడ్డ, చదువుకోవడానికి మంచిగా నవ్వుకుంటూ పోవాలి బిడ్డ. ఇట్లా బాధపడతారా చెప్పు? నువ్వు మంచిగా చదువుకుంటే నిన్ను చూసి తమ్ముడు చదువుకుంటాడు. తమ్మునికి ఆదర్శం కావాలి నువ్వు, నీ దోస్తులందరికీ కూడా. నవ్వు. ఏది అట్లుండకు బిడ్డ, నవ్వు. కారుణ్య నవ్విందా లేదా నా బిడ్డ? లేకపోతే నేను పంపి అయినా ఉంచుకుంటా. అది నా బంగారు తల్లికి ఇట్లా నవ్వుకుంటూ పోతే నాకు మంచిగా అనిపిస్తుంది. లేకపోతే నా బంగారు తల్లి ఓంగానే నాకు బాధ అవుతుంది. గిది గిచ్చుండాలి. నా బిడ్డ మంచిగా ఫస్ట్ వస్తుంది, మంచిగా చదువుతుంది. బంగారు తల్లి చేతిలో ఏమన్నా పెడదామంటే రూపాయి లేదు. ఏం అవసరం లేదన్నయ్య, వాళ్ళని అసలు హాస్టల్లో నుంచి బయటికి రానివ్వరు. ఇప్పుడైనా ఎక్కువ రోజులు ఏముండదు, 15 రోజులు అయ్యాక మళ్ళీ హాలిడేస్ ఇస్తారు. వీళ్ళకి అలవాటు కావాలి కదా హాస్టల్. ఆగో, 15 రోజులేనట చేస్తుంది. ఇంకేంది నా బిడ్డ? ఏమైనా శృతి ఏది కనబడతలేదు? అమ్మ బాధపడకమ్మా, నేను మళ్ళీ 15 రోజులకే వచ్చేస్తాను. నా ఒక్క బిడ్డ ఎప్పుడు ఎటు పంపలే దూరంగా, ఇప్పుడు హైదరాబాద్ కు పంపుతానా. మంచిగా ఉండు బిడ్డ, మంచిగా చదువుకో. ప్రియా, నీ చేతులలో పెడతానన్న బిడ్డను. ఈ అందరితో పాటు నీ బిడ్డ. ఇక ప్రియా అంటే గామేం చెప్తుంది? గామేమన్నా హాస్టల్ ఉంటుందా? గిటే రావట్టే. మంచిగా తిను బిడ్డ, తినకుండా వండకు. అది మంచలేదు ఇది మంచలేదని. కారుణ్య, నా బిడ్డకు నువ్వే మంచిగా తినబెట్టాలి. సరే ఆంటీ. నాన్నని టైంకి నిద్రపోమను. పాపం రోజు కష్టపడి పనిచేస్తున్నాను నాన్న. షాపు షాపు షాప్ అనేది రెండు, ఆ షాపు ఇగలేదు అగలేదు. మీరు మళ్ళా పోయి వచ్చేసరికి నా రెడీ అవుతుంది. ఇద్దరు ఆడబిడ్డలు హారతి వాడుదురు. నువ్వు బంగారు తల్లి చేతితోటి మొదలు పెడితే మంచిగా సక్సెస్ అవుతాడు నాన్న. ఈ అలపానికి వాయే. నాన్నకి చెప్పావు కదా శృతి? చెప్పాను ఆంటీ. పొద్దున్నే నాన్న చెప్పి వెళ్ళాడు, నేను వెళ్తాను బిడ్డ అని. కొన్ని డబ్బులు కూడా ఇచ్చాడు, ఏమైనా కొనుక్కోమని. అందరికి ఎందుకు చెప్తాను? చెప్పద్దు, మళ్ళా వాళ్ళు ఇయ్యరు. ఎవరు ఏమి ఇచ్చినా దాచుకోవాలి, బయటకి చెప్పద్దు పైసల గురించి. ఎందుకు? చెప్తే ఏమవుతుందమ్మా? తర్వాత చెప్తా నీకు. ఈ ఇడిచి పెడతావా లేదా బిడ్డను? పెళ్ళప్పుడు అప్పగింతలు చేసినట్టు ఏ పడుతుంది? గీమె తల్లేమో కిలకిల నవ్వుతాంది, బిడ్డనేమో ఏడుతాంది. ఇక గీడనేమో తల్లి ఏడుతాంది, బిడ్డ నవ్వుతాంది. నువ్వేం చేస్తానో మరి ఇంతకు? నేను సినిమా చూస్తానా. ఇక కదులుండ్రి, మళ్ళా ఎండ బాగా అవుతుంది. అలా నువ్వు రోలేసి మళ్ళీ ఎప్పుడెత్తారు బిడ్డ మీరు? మేము ఈ 15 రోజులు అక్కడే ఉందాం అనుకుంటున్నాము. పిల్లలకి షాపింగ్ అవి ఇది చేసి హాస్టల్లో జాయిన్ చేపించి మళ్ళీ 15 రోజులు అయ్యాక వాళ్ళని తీసుకొని వస్తాము. అయ్యో, అప్పటిదాకా మీ ఇల్లు కాలాలేని? ఇక మీరు ఆనే ఉంటారా? రేపే కాలేజ్ స్టార్ట్.
రేపైతే వీళ్ళ ముగ్గురిని కాలేజ్కి తీసుకెళ్తాము. ఒకటే పూట రేపు. తర్వాత హాస్టల్కి ఏమేం కావాలో అవన్నీ కొన్నాక హాస్టల్లో చేర్పిస్తాము. ఏనేడు మరి రాజు కార్లు ఎక్కిండు, ఎక్కుడియా. ఓ పిల్ల, చిన్న సంచి పెట్టుకున్నావే? చేయి సంచి పెట్టుకున్నా నానమ్మ. మీ అమ్మ కొన్ని మురుకులు వచ్చింది, ఆకలైతే తిను, కార్లో పొంగ పొంగ తిను, సరేనా? నువ్వేమైనా చేసినావా మరి నీ బిడ్డకు? అని నా బిడ్డ ఏమేంగుతారా? నా బిడ్డ ఏం తినది, దానికి ఆంతకైతుంది. ఏం గుంజుకొత్తి నీ బిడ్డ? మమ్మీ డాడీ పిలుస్తున్నాడు. కారుణ్య, శృతి రండి, మళ్ళీ లేట్ అవుతుంది. అని పానిగా బిడ్డ నాడు అప్పుడప్పుడు ఫోన్ చేపి ప్రియా. చేపిస్తాను. శృతి రామ, కారు పద, ఎక్కు. వచ్చిండ్రా అమ్మా? ఇల్లు మొత్తం శుభ్రం చేసావు కదా? చేసినామ్మా. వంటకు కావాల్సినవి తెస్తే నేను వంట చేసేస్తామ్మా. ముందైతే కాస్త కాఫీలు టీలు పెట్టు, పిల్లలకి పాలు పోయి. పాల ప్యాకెట్ తెమ్మంటారా? వీడేడి అభి ఎక్కడ అండి? పాల ప్యాకెట్లు తెమ్మని పంపించిన, దగ్గరే కదా షాపు. అయ్యా నేను దేకపోనా సారు, పాపం బాబుని ఎందుకు పంపించినావు? నువ్వు పనిలో బిజీగా ఉంటావు అనుకున్నా, పనంతా చక్కచక్క చేసేసావా అయితే? మొన్ననే చేసినాం కదా సారు, ఎక్కువ ఏం దుమ్ము లేదు. ఇప్పుడే గంట ముందే సారోళ్ళ ఇంటికి పోయి తాళపు తెచ్చుకున్నా. వీళ్ళ ఇద్దరు పిల్లలు, కారుణ్య, శృతి. ఎవరు వీళ్ళిద్దరు? మా అన్నయ్యల పిల్లలు. వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మంచిగా ఉన్నారు. ఇద్దరు ఒకటే వయసా? కావాలా లేంది? కాదు కాదు, ఇద్దరు వేరు వేరు, ఇద్దరు అన్నయ్యల పిల్లలు. అవునా? ఇప్పుడు ఈ పిల్లలు కూడా హాస్టల్లో చదువుతాండ్రా? అవును, ముగ్గురు ఒకటే హాస్టల్, ఒకటే కాలేజ్. ఏం కాలేజ్ లేచిండ్రమ్మా? అవికా కాలేజ్. అబ్బో, గంత పెద్ద కాలేజ్ లేచిండ్రా? ఇక మీలాంటి వాళ్ళు గంటల చదివిస్తారు, మా లాంటి వాళ్ళకి ఏడవుతుందమ్మా. ముగ్గురు పిల్లలు బాగా చదువుతారు, మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా. అన్ని బాగుంటేనే చదువు మెదడులోకి ఎక్కుతుంది. ముందు మాకు చదువే, తర్వాతే డబ్బు, ఆస్తులు. మీరు చదువుకున్నారు కాబట్టి మీకు తెలుసు చదువు విలువ. నీ బిడ్డ చదువుతుందా లేదా? ఏమో అమ్మ, ఓ రోజు పోతుంది, ఓ రోజు పోనంటది, ఏమో ఎత్తది. వెళ్ళి ఎత్తి దానికి. అబ్బి అటే వెళ్ళాడు అంకుల్, ఇంకా రావట్లేదు. నేను చూసి వస్తా. ప్రియా, ఏంటండి? వాడు అటే వెళ్ళాడేంటో ఒకసారి వెళ్ళి చూసొస్తా. మీరు లోపలికి వెళ్ళరా? ఇప్పుడే క్లీన్ చేసిందట అండి. కాలు పెడితే మురికవుతుంది. ఒక 5 minutes ఆగి వెళ్దామని ఆగాను. సరే, నేను ఒకసారి పోయేస్తా షాప్ కి. ఈ పిల్లలు భలే ఉన్నారు, నా పిల్ల లెక్కనే ఉన్నారు. నీ బిడ్డ పెద్దది కదా వీళ్ళకన్నా. నా పిల్ల బక్కగా ఏటూ లేదు. నీ బిడ్డకేమైంది? బానే ఉంది కదా. వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారమ్మా, వద్దుగా గిచ్చితే రక్తం వెళ్ళేటట్టు. మా పొల్ల ఎట్టున్నా చూసినావు కదా, తినమాట తిననే తినది. నువ్వు నా పిల్లలకి దిష్టి కొడతావా ఏంటి? ఏమేం సామాన్లు ఉన్నాయో, ఏమేం కావాలో వెళ్ళి లిస్ట్ రాయిపో. సరే అమ్మా. అత్తయ్య, ఇది మనీలా? మనీల్లే, చాలా బాగుంది. లోపలికి వెళ్ళక ముందే బాగుంది అంటున్నావా? ఆంటీ, ఏంట్రా శృతి? ఒక్కసారి నాన్నకి ఫోన్ చేయొచ్చా? చేరుకున్నామని చెప్తాను. అంకుల్ చెప్పాడు. పదండి, లోపలికి వెళ్ళాక కూర్చొని మాట్లాడండి. అంకుల్ ఫోన్లో నుంచి ఒకటి చేయండి, నా ఫోన్లో నుంచి ఒకటి చేయండి. ఇద్దరు కాసేపు మాట్లాడుకోండి. కొత్తగా భయం వేస్తోందా? నేనున్నాను కదా, భయపడకండి. ఇక్కడే భయం అవుతుందంటే హాస్టల్ అంటే ఇంకేమంటారో. నేను సిటీకి రావడం ఫస్ట్ టైం. నేను కూడా మా అక్క చెప్తూ ఉండేది, సిటీ ఇలా ఉంటది అలా ఉంటదని. విన్నానే తప్ప ఎప్పుడు చూడలేదు. లైట్లు, పెద్ద పెద్ద షాపులు చూస్తుంటే భయం వేసింది. కొత్త కదా, అలవాటు లేక అలాగే అవుతుందిలే. నాకు అంతే, ఫస్ట్ టైం సిటీకి వచ్చినప్పుడు అలాగే అనిపించింది. నాకే కాదు, మీకే కాదు, ఎవరికైనా అంతే. తర్వాత మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది. ఆ పనామే ఏమైనా అంటే నాకు చెప్పండి. మీరిద్దరూ మా అన్నయ్యల కూతుర్లని చెప్పాను, మీరు అలాగే చెప్పండి. అలాగే ఆంటీ. శృతి, నువ్వు కూడా నన్ను అత్తయ్య అని పిలువు. కారు అలాగే పిలుస్తుంది కదా. నాకు అసలు అత్తయ్య లేదాంటీ, ఇప్పటి నుంచి మీరు అత్తయ్య. అత్తయ్య అంటే నాన్నకి చెల్లెలు కదా.
నువ్వెంత కావాలంటే అంత చదువుకో శృతి. నేను నిన్ను నా దగ్గరే ఉంచుకుంటాను. ఇంటికి వెళ్ళాలి, బాబాయ్ వస్తాడేమో అని అస్సలు భయపడకు. నీకు నేనున్నాను, సరేనా? థ్యాంక్స్ అత్తయ్య. నాకు నిజంగా చెప్పాలంటే మీతో వచ్చేస్తుంటే చాలా సంతోషం వేసింది. మా ఇంట్లో ఉంటే బాగానే ఉంటుంది కానీ చాలా టెన్షన్ గా ఉంటున్నానండి. అత్తయ్య, బాబాయ్ ఎప్పుడు వస్తాడో అని భయమే ఉంది నాకు. మనం ఎప్పుడైనా హాలిడేస్ కి వెళ్తే మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చేద్దాం. లేకపోతే నేను హాస్టల్లోనే ఉంటాను, మీరే వెళ్ళిరండి. నేను నిన్ను కనిపెట్టుకుంటూ ఉంటాను, సరేనా? ఒకవేళ మీ బాబాయ్ ఇంటికి వచ్చాడంటే నేను వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. అస్సలు భయపడకు, నీ శ్రద్ధ మొత్తం చదువు మీదే పెట్టు. నీకు నేనున్నాను శృతి, ఎంతగా చెప్తున్నాను కదా. నన్ను నమ్ముతున్నావా లేదా? కారుకి నాకు మీరంటే చాలా ఇష్టం ఆంటీ. మేము ఎప్పుడు అనుకుంటాం మీ గురించి, మీరు మాకు అమ్మ అయితే ఎంత బాగుండని. నేను ఎప్పుడు అనుకుంటాను తల్లి, మీరిద్దరు నా కూతుర్లు అయితే ఎంత బాగుండని. బంగారు తల్లులు. పదండి లోపలికి వెళ్దాం. అబ్బి ఎక్కడికి వెళ్ళాడో ఏంటో, వస్తున్నాడు అంకుల్ తోని. వాడికి ఇక్కడ అన్ని తెలుసు. వాడి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడేమో, దగ్గరే ఉంటాడు. అభికి ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఉన్నారు. మేము ఎవ్రీ మంత్ ఇక్కడికి వస్తూనే ఉంటాం కదా. ఆ బాబు కూడా సేమ్ స్కూల్. అతనేనా అభి ఫ్రెండ్? వాడే. వాడి పేరు ఆకాష్. ఆకాష్ పేరు కొత్తగా ఉంది. ఈ సిటీ అన్ని కొత్త కొత్తగా ఉన్నాయి. థ్యాంక్స్ అత్తయ్య. నేను ఇలా సిటీకి వచ్చి ఇలా చదువుతాను అనుకోలేదు అత్తయ్య. శృతి, మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంట్లో ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో. నేను ఖచ్చితంగా డాక్టర్ అవుతాను అత్తయ్య. మీ పేరు నిలబెడతాను. మీరు ఇంత కష్టపడి నన్ను చదివిస్తున్నారు కదా. నేను మీలాగా చాలా మంది అమ్మాయిలకి హెల్ప్ చేస్తాను. ఎంత అంటే అంత డబ్బు సంపాదిస్తాను. అలాగే శృతి, ఆల్ ద వెరీ బెస్ట్. ఏదో ఈ రోజు వీడియో ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోండి. వీడియోని హైప్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం ప్లీజ్ అండి అవికా వెన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడికైతే వచ్చేసారు, హాస్టల్ కి వెళ్ళాలి. వీళ్ళ చదువు కొనసాగుతుందా లేదా? అంతా సవ్యంగానే జరుగుతుందా? ఇంకేదైనా జరుగుతుందా? ఈ ఆకాష్ ఎవరు? అతనికి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. మీరు ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇంకా ఇంకా మేము ముందుకు తెస్తాము. Bye friends, see you next video.